హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ రెసిపీ అండి. ఇంట్లో రుబ్బేం లేనప్పుడు ఇలా క్రిస్పీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా ఒక 4 గరిటెల గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా కూడా వేసుకోవచ్చు, కొంచెం హెల్దీ వేలో చేద్దామని చెప్పి నేను గోధుమ పిండి తీసుకున్నాను. 4 గరిటెల గోధుమ పిండికి నేను 8 గరిటెలేమో బియ్యం పిండి వేస్తున్నానండి. డబల్ క్వాంటిటీ వేసుకోవాలి. గోధుమ పిండి ఎంత వేస్తామో అంతకు డబల్ క్వాంటిటీలో బియ్యం పిండి వేసుకోవాలి. 6 గరిటెలు బియ్యం పిండి, ఒక 2 గరిటెలేమో బొంబాయి రవ్వ వేసుకున్నాను. బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. జీలకర్ర, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం వేసుకోబోయే ముందు ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకుంటే కొంచెం బాగా టేస్టీగా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుందండి. నైట్ టిఫిన్స్కి అయితే కనుక ఒక 1 అవర్ ముందు కలిపేసి పెట్టుకుంటే బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు కూడా చాప్ చేసి పెట్టుకొని వేసుకొని ఇలా ఎర్రగా కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to my channel. Thanks for watching.